రాత్రి 10 దాటింది. గుంటూరు హైవే పక్కన ఒక పాత శాంతి గెస్ట్ హౌస్ ఉంది. ఎవరు ఆ గెస్ట్ హౌస్కి రాత్రి వచ్చి ఉంటే మరుసటి ఉదయం బయటికి రాలేదని చెబుతారు. కాని ఆ మాటలను పట్టించుకోకుండా ఒక స్నేహితుల గుంపు రాజు, కిరణ్, దీప్తి, సునీల్ రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఇది అంతా అబద్ధాలురా, పాత కథలు మాత్రమే అని రాజు నవ్వాడు. కాని గెస్ట్ హౌస్ గేటు తెరిచిన వెంటనే చల్లని గాలి వీచింది. బెల్లం చెట్టు కింద ఉన్న పాత కుర్చీ ఒకదానిగా కదిలింది. లోపలికి వెళ్లిన వెంటనే గోడల మీద పాత ఫోటోలు కనిపించాయి. ఒక మహిళ తెల్ల చీరలో, ముఖం అంతా నీడలో ఉంది. సునీల్ జోక్ చేశాడు, ఇదేనా మన గుడ్ నైట్ ఆంటీ? దీప్తి మాత్రం ఏదో వింతగా అనిపించి చెప్పింది, ఈ ఫోటో కళ్లతో మనని చూస్తున్నట్లుంది. ఆ మాటలతో లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటిలో ఎవరో వెళ్ళిపోండి అన్న గంభీరమైన స్వరం వినిపించింది. కిరణ్ టార్చ్ ఆన్ చేశాడు. లైట్ పడింది అదే ఫోటో మీద. ఇప్పుడు ఆ ఫోటోలోని మహిళ నేరుగా చిరునవ్వు నవ్వుతోంది. దీప్తి గుండె గుదురుగుదురు కొట్టింది. ఇది ఎలా సాధ్యం అన్న కిరణ్. రాజు దగ్గరికి వెళ్లి ఫోటో తాకగా వెనుక నుండి చల్లని చేయి అతని భుజాన్ని తాకింది. ఆ చోట ఎవరూ లేరు, కాని ఆ చేతి ముద్ర మాత్రం రాజు చొక్కాపై స్పష్టంగా కనిపిస్తోంది. రాజు భయంతో వెనక్కి తగ్గాడు. ఏమిట్రా ఇది? ఎవరు తాకారు నన్ను అని అతని వాణి కంపించింది. కిరణ్ టార్చ్ని చుట్టూ తిప్పాడు. గదిలో ఎవరూ లేరు. కాని చల్లని గాలి గదంతా చుట్టింది. అప్పుడే పై అంతస్తు నుంచి నడిచే అడుగుల శబ్దం వచ్చింది. నెమ్మదిగా, భారంగా, ఒకసారి ఒక అడుగు. దీప్తి చెప్పింది, ఎవరైనా ఉన్నారా? అదే సమయానికి లైట్ ఒక్కసారిగా మళ్లీ వచ్చేసింది. గోడ మీద ఉన్న ఫోటో ఇప్పుడు కనిపించలేదు. దాని స్థానంలో రక్తంతో రాసిన మాటలు. ఇక్కడ నిద్రించేవారు ఎప్పటికీ మెలకువరారు. సునీల్ నవ్వడానికి ప్రయత్నించాడు, కాని అతని గొంతు ఆగిపోయింది. ఎందుకంటే ఫోటో మిస్ అయిన గోడ వెనుక నుండి ఒక స్త్రీ తెల్ల చీరలో నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. చెవుల దగ్గర జుట్టు తడిగా ఉంది. ఆమె కాళ్ళు నేలను తాకట్లేదు. ఇది మనిషి కాదు అన్న రాజు తడబడి. ఆ మహిళ నెమ్మదిగా చెప్పింది, మీరు ఎందుకు వచ్చారు నా ఇంటికి? దీప్తి గోడకి ఆనుకుని, మేం కేవలం ఒక రాత్రికి అన్నది. కాని ఆ వాక్యం పూర్తవక ముందే గదిలోని తలుపు ఒక్కసారిగా మూసుకుపోయింది. కిరణ్ తలుపు కొడుతున్నాడు, కాని బయటికి వెళ్లే మార్గం లేదు. ఆ సమయంలో గదిలోని పాత రేడియో ఆన్ అయింది. అందులో పాత పాట ఒకటి వినిపిస్తోంది. నిదురించు నా ప్రాణం. అది ఆ మహిళ స్వరమనేలా ఉంది. రాజు కిటికీ వైపు పరిగెత్తి తెరవబోయాడు, కాని కిటికీ బయటనుంచి ఎవరో అతన్ని చూస్తున్నారు. అదే మహిళా ముఖం, బయట గాజు మీద ప్రతిబింబంలా. ఆ ఒక్క క్షణంలో లైట్ మళ్లీ ఆరిపోయింది. దీప్తి ఒక్కసారిగా అరచింది, రాజు ఎక్కడున్నా? లైట్ వెలిగినప్పుడు రాజు అక్కడ లేడు. మిగతా ముగ్గురు గదిలో ఒంటరిగా ఉన్నారు. లైట్ వెలిగినప్పుడు గదిలో కేవలం ముగ్గురే ఉన్నారు, కిరణ్, దీప్తి, సునీల్. రాజు మాయం. తలుపులు మూసే ఉన్నాయి, కిటికీలు లాక్ అయ్యాయి. కిరణ్ చేతులు వణుకుతూ అరవసాగాడు, రాజు ఎక్కడున్నావ్రా? ప్రతిగా ఎక్కడో పైన నుండి నెమ్మదిగా ఒక కేక వినిపించింది, సహాయం చేయండి. అది రాజు గొంతే. ముగ్గురూ టార్చ్ పట్టుకుని మెట్లవైపు పరిగెత్తారు. మెట్లు పాతవి, ఒక్క అడుగు వేస్తే చప్పుడు. పైన చేరగానే ఒక పాత గది కనిపించింది. తలుపు అర్ధం తెరిచి ఉంది. అందులో నుండి చల్లని పొగ వస్తోంది. కిరణ్ తలుపు నెమ్మదిగా తెరిచాడు. అక్కడ రాజు ఉంది. నేలమీద కూర్చుని, కళ్ళు మూసుకుని, ఎవరో ముందు నిలబడి ఉన్నట్లుగా మాట్లాడుతున్నాడు. మేము మీను బాధ పెట్టాలనుకోలేదు. మన్నించండి. దీప్తి దగ్గరికి వెళ్లి రాజు భుజం తాకగానే రాజు ఒక్కసారిగా తలపైకి లేపాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. తన స్వరం కాదు, ఓ వింత మహిళా స్వరం అతని నోటినుంచి వచ్చింది. నా పేరుని ఎవరైనా గుర్తుంచుకున్నారా?
సునీల్ వెనక్కి జారి ఇది రాజు కాదు అని అరిచాడు. ఆ క్షణంలో గదిలోని అద్దం మీద రక్తంతో ఒక పేరు రాసుకుపోయింది. సావిత్రి. దీప్తి వణుకుతూ అడిగింది. సావిత్రి ఎవరు? రాజు నెమ్మదిగా తల తిప్పి తన నోటితో ఆ స్వరమే పలికింది. ఈ గెస్ట్ హౌస్ యజమాని భార్య. కాని అతడు నన్ను చంపాడు. నా ఆత్మ ఇక్కడే బంధించబడింది. గాలి ఒక్కసారిగా బలంగా వీచింది. లైట్ మళ్లీ ఆరిపోయింది. సునీల్ చేతిలోని టార్చ్ కింద పడిపోయింది. ఆ చీకటిలో కేవలం సావిత్రి స్వరం. ఇప్పుడు మీరందరూ నా అతిథులు. 2 చల్లని చేతులు దీప్తి మెడను పట్టుకున్నాయి. ఆమె కేక గదంతా మార్మోగింది. దీప్తి మెడను పట్టుకున్న చల్లని చేతులు ఆమెను నేల మీదకు తోసేశాయి. సునీల్ వెంటనే ఆమె వద్దకు పరుగెత్తి దీప్తి, కళ్ళు తెరై అని అరిచాడు. కాని ఆమె స్పృహలో లేను. ఆమె చుట్టూ వింత చల్లని పొగ పుట్టింది. గదిలో ఉష్ణోగ్రత ఒక్కసారిగా పడిపోయింది. కిరణ్ టార్చ్ వెలిగించి చుట్టూ చూశాడు. రాజు ఇంకా నేలమీదే కూర్చుని ఉన్నాడు. అతని ముఖం ప్రశాంతంగా ఉంది. కాని అతని వెనుక గోడమీద సావిత్రి రూపం స్పష్టంగా కనిపిస్తోంది. తెల్ల చీరలో రక్తపు బిందువులు కళ్ల కింద జారుతున్నాయి. మీరు మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నారు? అని కిరణ్ గట్టిగా అడిగాడు. సావిత్రి స్వరం గదంతా మార్మోగింది. ఎందుకంటే న్యాయం జరగలేదు. నన్ను నా భర్త ఈ గదిలోనే చంపాడు. అతను నన్ను గోడల వెనుక పాతిపెట్టాడు. అందుకే ఆ గదిలో నుండి ఎవరూ సురక్షితంగా బయటికి రావడం లేదని తెలిసింది. సునీల్ గోడని చేతితో తట్టి చూడగా ఒక భాగం వింతగా ఖాళీగా ఉంది. అతను ఒక పాత రాడ్ తీసుకుని గోడను కొట్టాడు. గోడ కూలిపోయింది. లోపల ఒక పాత ఎముకల అవశేషాలు కనిపించాయి. ఆ క్షణంలో సావిత్రి రూపం ఒక్కసారిగా ఆగిపోయింది. రాజు స్పృహకు వచ్చి నేలమీద ఊపిరి పీల్చుకుంటూ ఏమైంది అని అడిగాడు. దీప్తి కళ్ళు తెరిచింది. సావిత్రి స్వరం ఇప్పుడు మూదువైంది. న్యాయం జరిగింది. నా ఆత్మకు ఇప్పుడు శాంతి లభించింది. ఆమె రూపం నెమ్మదిగా కరిగిపోయింది. గదిలోని గాలి మళ్లీ సాధారణంగా మారింది. కాని వారు ఊపిరి పీల్చుకోకముందే కింద అంతస్తునుంచి తలుపు గట్టిగా మూసుకుపోయిన శబ్దం వచ్చింది. రాజు, కిరణ్, సునీల్ ఒకరినొకరు చూసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నారా? అన్న కిరణ్. ఆ సమయానికి ఒక చిన్న బాలుడి స్వరం వినిపించింది. నాన్న. అమ్మ ఎక్కడా? వారంతా దిగ్భ్రాంతిగా దిగువకు పరుగెత్తారు. లాబీ మధ్యలో ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. పాత బట్టలు, కళ్లలో భయం, చేతిలో ఒక పాత బొమ్మ. సునీల్ వణుకుతూ అన్నాడు, ఇతను ఎవరు? ఆ పిల్లవాడు తలపైకి లేపి చిరునవ్వు నవ్వి అన్నాడు, నేను సావిత్రి కుమారుడిని. ఆ మాటలతో గదిలోని అన్ని లైట్లు ఆరిపోయాయి. గోడమీద రక్తంతో కొత్తగా రాసిన మాటలు కనిపించాయి. ఇంకా ఒక ఆత్మ మిగిలింది. లైట్లు ఆరిపోవడంతో గదిలో నిశ్శబ్దం అలముకుంది. కేవలం ఆ బాలుడి నవ్వు మాత్రమే మార్మోగుతోంది, మెల్లగా, చల్లగా, భయానకంగా. కిరణ్ టార్చ్ వెలిగించాడు. ఆ కాంతిలో బాలుడు స్పష్టంగా కనిపించాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి, ముఖం తెల్లగా ఉంది. అతను పాత బొమ్మను నేలపై ఉంచి చెప్పాడు, నా అమ్మకి న్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారు కదా? కాని నా కథ ఇంకా మిగిలి ఉంది. రాజు అడిగాడు, నీకు ఏమైందిరా? బాలుడు నెమ్మదిగా ముందుకు వచ్చి చెప్పాడు, నా నాన్న నన్ను చంపాడు. నేను ఏడుస్తుంటే ఆయన నా బొమ్మతోనే నా గొంతు నొక్కాడు. ఇప్పుడు ఆ బొమ్మలో నా ఆత్మ ఉంది. ఆ మాటలతో నేలమీద ఉన్న బొమ్మ కదిలింది. అది తన కళ్ళు తెరిచి వింతగా నవ్వింది. దీప్తి గట్టిగా కేక వేసింది. సునీల్ బొమ్మను తన్నబోయాడు, కాని అది ఒక్కసారిగా గాల్లో తేలిపోయింది. ఆ బొమ్మ చేతులు స్వయంగా కదిలి కిరణ్ మెడపై పడేశాయి. కిరణ్ ఊపిరాడకపోవడంతో రాజు వెంటనే ఆ బొమ్మను పట్టుకుని గోడకు విసిరేశాడు. బొమ్మ నేలమీద పగిలింది. అందులోంచి తెల్ల పొగ లేచి నెమ్మదిగా ఆ బాలుడి రూపంలో కలిసిపోయింది. బాలుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, ఇప్పుడు నేను నా అమ్మతో కలిసి వెళ్తాను. ధన్యవాదాలు.
ఆ మాటలతో గదిలోని వాతావరణం ఒక్కసారిగా ప్రశాంతమైంది. లైట్ మళ్లీ వెలిగింది. గాలి సాధారణమైంది. ముగ్గురూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు బయటకు పోదాం అని దీప్తి అన్నది. వారు గెస్ట్ హౌస్ తలుపు వైపు నడుస్తుండగా బయట ఆకాశం వెలిగింది. ఉదయమవుతోంది. అవును, రాత్రంతా జరిగిన ఆ దెయ్యాల క్షణాలు ఒక భయంకర కలలా మారాయి. కాని వారు గేట్ దగ్గరికి చేరగానే గెస్ట్ హౌస్ బోర్డుపై కొత్తగా రాసిన మాటలు కనిపించాయి. శాంతి గెస్ట్ హౌస్, కొత్త అతిథులు స్వాగతం. రాజు వెనక్కి చూశాడు. కిటికీ దగ్గర సావిత్రి మరియు ఆ బాలుడు చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. వెంటనే గాలి వీచింది. బోర్డు గట్టిగా ఊగింది. 1 సంవత్సరం గడిచింది. శాంతి గెస్ట్ హౌస్ ఇప్పుడు మూసివేసి ఉంది. ఎవరూ అక్కడికి వెళ్లరు. కాని ప్రభుత్వం ఆ స్థలాన్ని పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. ఆ పనిని పర్యవేక్షించడానికి ఇంజనీర్ రమేష్ మరియు అతని బృందం వచ్చారు. ఇది మంచి లొకేషన్ సార్. కాని ఇక్కడ రాత్రిళ్లు ఉండకూడదని గ్రామస్తులు చెబుతున్నారు అని వాచ్మన్ హెచ్చరించాడు. రమేష్ నవ్వి చెప్పాడు. భూతాల మాటలు వినే వయసు దాటిపోయింది. రాత్రి కూడా లైట్ సెట్ చేసి పని చేద్దాం. అంతే, ఆ రాత్రి గెస్ట్ హౌస్లో లైట్లు వెలిగాయి. పని మొదలయ్యింది. అయితే రాత్రి 12 గంటలయ్యే సమయానికి గాలి ఒక్కసారిగా మారింది. లైట్లు చిమ్మ చీకటిగా ఆరిపోయాయి. జనరేటర్ ఉన్నప్పటికీ ఒక్క యంత్రం కూడా ఆన్ కాలేదు. అప్పుడు వాచ్మెన్ బయట నుంచి భయంతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. సర్, ఎవరో కిటికీ లోపల నిలబడి ఉన్నారు. రమేష్ బయటకు వచ్చి చూశాడు. అవును, పాత కిటికీ వద్ద తెల్ల చీరలో ఒక స్త్రీ రూపం స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె కళ్ళు ఎర్రగా మెరిసి ఉన్నాయి. రమేష్ నెమ్మదిగా లోపలికి వెళ్లాడు. గోడమీద పాత బోర్డు కూలిపడింది. దానిమీద రక్తంతో కొత్తగా రాసిన మాటలు ఉన్నాయి. నా ఇంట్లో మళ్లీ ఎవరు ఉండమన్నారు? వెంటనే లైట్ వెలిగింది. ఆ స్త్రీ రూపం ముందే నిలబడి ఉంది. సావిత్రి. ఆమె చెవుల దగ్గర జుట్టు ఊగుతూ చల్లని గాలి వీస్తోంది. నువ్వు ఎవరు? అని రమేష్ అడిగాడు. సావిత్రి నెమ్మదిగా నవ్వింది. నన్ను మళ్లీ మేల్కొలిపినవాడు నువ్వే. ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ మళ్లీ నా సొంతమవుతుంది. ఆ మాటలతో నేల పగిలింది. దుమ్ము ఎగిసింది. వాచ్మెన్ అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. కాని తలుపు స్వయంగా మూసుకుపోయింది. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. సావిత్రి రూపం కనిపించలేదు. కాని కిటికీ దగ్గర చిన్న బాలుడి బొమ్మ కదిలి నేలపై పడింది. బొమ్మ కళ్ళు తెరుచుకున్నాయి. అమ్మ తిరిగొచ్చింది. వాచ్మెన్ గట్టిగా అరుస్తూ తలుపు కొడుతున్నాడు. తలుపు తెరేయండి సర్. ఏదో కదులుతుంది లోపల. రమేష్ ఆ బొమ్మను తీసుకుని జాగ్రత్తగా చూశాడు. అది పాతబడిపోయి ఉన్న కళ్లలో ఎర్రకాంతి మెరుస్తోంది. అప్పుడే బొమ్మ నోటినుంచి చిన్న పిల్లవాని స్వరం వచ్చింది. నువ్వు మా ఇంటిని ఎందుకు మేల్కొలిపావు? రమేష్ వెనక్కి జారుకున్నాడు. ఆ బొమ్మ నేలమీద పడగానే స్వయంగా గదిలోని పాత చప్పున కుర్చీ ఊగసాగింది. సావిత్రి స్వరం చుట్టూ మార్మోగింది. ఈ స్థలం మా ఆత్మలదే. ఇక్కడ కొత్త జీవం ఉండదు. ఆ సమయానికి వాచ్మన్ తలుపు తెరవగలిగాడు. అతను లోపలికి వచ్చి రమేష్కి లాగాడు. బయటికి పోదాం సర్. రమేష్, వాచ్మన్ ఇద్దరూ పరిగెత్తుతూ బయటికి వచ్చారు. కాని గేట్ దగ్గరికి చేరగానే బయట మబ్బులు కమ్ముకున్నాయి. చుట్టూ పొగ. రమేష్ వెనక్కి తిరిగి చూశాడు. గెస్ట్ హౌస్ కిటికీ లోపల చిన్న పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుడు తన చేతిలో బొమ్మ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఆ క్షణంలో ఆ బాలుడి ముఖం చిట్లిపోయి ఒక దెయ్యం రూపంలో మారిపోయింది. అతను అరిచాడు. మమ్మల్ని శాంతిగా ఉండనీయండి. గాలి తుఫానుగా వీచింది. చెట్లు ఊగాయి. రమేష్ నేలపై పడిపోయాడు. వాచ్మెన్ భయంతో అక్కడినుంచి పారిపోయాడు. రమేష్ కళ్ళు తెరవగానే తన ముందు సావిత్రి నిలబడి ఉంది. ఆమె చెప్పింది, నా ఆత్మను మేల్కొలిపావు. ఇప్పుడు నీవు ఈ గెస్ట్ హౌస్కి కాపరివి. రమేష్ ఆగి, లేదు, నాకు తప్పు తెలియదు అని అరిచాడు. కాని సావిత్రి చేయి అతని నుదిటి మీద పెట్టింది. ఆ క్షణంలో అతని కళ్ళు ఎర్రగా మెరిశాయి.
అతను నెమ్మదిగా నవ్వుతూ అదే మాట పలికాడు. శాంతి గెస్ట్ హౌస్కి స్వాగతం. మరో రోజు ఉదయం పోలీసులు అక్కడికి వచ్చారు. గెస్ట్ హౌస్ బయట కొత్త బోర్డు కనిపించింది. రమేష్ గెస్ట్ హౌస్ 24 గంటలు తెరిచి ఉంటుంది. పోలీసులు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే రమేష్ గత రాత్రే అదృశ్యమయ్యాడు. 3 నెలలు గడిచాయి. రమేష్ గెస్ట్ హౌస్ అని కొత్తగా తెరవబడిన ఆ భవనంలో ఇప్పుడు కొంతమంది యాత్రికులు రాత్రికి ఆగుతుంటారు. గ్రామస్థులు మాత్రం ఇంకా ఆ మార్గంలో వెళ్లడానికి భయపడతారు. ఆ రాత్రి ఒక కార్ ఆగింది. అందులో 2 యువకులు మహేష్ మరియు ప్రియ ఉన్నారు. వారి కారు చెడిపోయింది. గెస్ట్ హౌస్ లైట్లు కనిపించడంతో అక్కడికి వెళ్లారు. ఇక్కడే రాత్రి ఆగుదాం. రేపు మెకానిక్ వస్తాడు అని మహేష్ అన్నాడు. ప్రియ భయంతో చెప్పింది, ఇది చాలా పాత బిల్డింగ్ లా ఉంది. వారు లోపలికి వెళ్లగానే కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి కూర్చున్నాడు. తెల్ల చొక్కా, ప్రశాంతమైన ముఖం, కానీ కళ్లలో ఎర్ర మెరుపు. అతను చిరునవ్వు నవ్వి అన్నాడు, స్వాగతం. నేను రమేష్. ఇది నా గెస్ట్ హౌస్. మహేష్ రిజిస్టర్ సైన్ చేసి గదికి వెళ్లాడు. గది శుభ్రంగా ఉంది, కానీ గోడమీద పాత ఫోటో, సావిత్రి మరియు ఆ చిన్న బాలుడు. ప్రియ ఆ ఫోటోను చూసి అసహనంగా అంది, ఇది ఎవరు? రమేష్ నవ్వుతూ, పాత యజమాని కుటుంబం అని చెప్పి వెళ్ళిపోయాడు. రాత్రి 12 దాటింది. ప్రియ నిద్రలేక కిటికీ వైపు చూసింది. ఆ కిటికీ బయట ఒక మహిళ నిలబడి ఉంది, తెల్ల చీరలో, జుట్టు గాలిలో ఊగుతూ. ప్రియ కేక వేసింది, మహేష్. మహేష్ లేచి బయటకి వచ్చాడు. కిటికీ తీయగానే ఆ మహిళ కనిపించలేదు, కానీ గదిలోని అద్దం మీద రక్తంతో రాసిన మాటలు కనిపించాయి, ఈ గది నాకు చెందింది. ప్రియ వణుకుతూ వెనక్కి తగ్గింది. అప్పుడు తలుపు వద్ద ఎవరో తట్టారు. మహేష్ తలుపు తెరిచాడు. బయట రమేష్ నిలబడి ఉన్నాడు. కానీ అతని కళ్ళు ఇప్పుడు పూర్తిగా ఎర్రగా మెరిసి ఉన్నాయి. అతను నెమ్మదిగా అన్నాడు, సావిత్రి మేడం గదిలో మీరు ఎందుకు ఉన్నారు? ఆ మాటలతో గది లైట్ ఒక్కసారిగా ఆరిపోయింది. ప్రియ అరుస్తూ, మహేష్, తలుపు మూయి అని అంది. కాని రమేష్ గదిలోకి అడుగుపెట్టాడు. ఆ చీకటిలో సావిత్రి స్వరం వినిపించింది. ఇప్పుడు కొత్త ఆత్మలు చేరాయి. గదిలో చీకటి దట్టంగా కమ్ముకుంది. లైట్ ఆరిపోవడంతో కేవలం చల్లని గాలి, ప్రియ గుండె చప్పుళ్లు మాత్రమే వినిపిస్తున్నాయి. మహేష్ చేతిలో మొబైల్ ఫోన్ టార్చ్ ఆన్ చేశాడు. అది వెలిగిన వెంటనే రమేష్ ముఖం దగ్గరే కనిపించింది. కళ్ళు ఎర్రగా మెరిసి, పెదవుల దగ్గర వింత నవ్వు. మీరు ఇక్కడ నిద్రించకూడదు అని అతను గంభీరంగా అన్నాడు. మహేష్ వెనక్కి తగ్గాడు. మేము కేవలం ఒక రాత్రికి మాత్రమే ఉన్నాం. రమేష్ ఒక్కసారిగా తన చేతిని పైకి లేపాడు. గదిలోని అద్దం పగిలి నేల మీద పడింది. అందులోంచి తెల్ల పొగ లేచి, ఆ పొగ రూపం తీసుకుని సావిత్రిగా మారింది. సావిత్రి నెమ్మదిగా ముందుకు వచ్చింది. ఈ గది నాది. నా రక్తంతో నిండిన గది. ప్రియ భయంతో మహేష్ వెనుక దాక్కుంది. అప్పుడు ఆ చిన్న బాలుడి స్వరం వినిపించింది, అమ్మా, వాళ్లను వదిలేయి. వీరు మనల్ని నిద్రలేపలేదు. సావిత్రి క్షణం ఆగింది. ఆ స్వరం విన్న వెంటనే ఆమె రూపం కొంచెం సాఫ్ట్ అయింది. కాని రమేష్ గట్టిగా కేక వేశాడు, లేదు, వీరిని వదిలేయకూడదు. ఇప్పుడు వారు మనవాళ్లు అవుతారు. మహేష్ మరియు ప్రియ అర్థం చేసుకున్నారు. రమేష్ ఇప్పుడు సావిత్రి ఆత్మకు బానిసయ్యాడు. మహేష్ వెంటనే గోడ పక్కన ఉన్న పాత లాంతర్ తీసుకుని వెలిగించాడు. అదే సమయంలో సావిత్రి ముఖం వంకరగా మారింది. గాలి తుఫానులా వీచింది. ఆ లాంతర్ ఆపే అని రమేష్ అరిచాడు. కాని ప్రియ గట్టిగా చదివింది, దేవుడా, మమ్మల్ని కాపాడు. లాంతర్లోని జ్వాల పెరిగి గదంతా వెలిగిపోయింది. ఆ కాంతిలో సావిత్రి రూపం కరిగిపోసాగింది. బాలుడు చిరునవ్వు నవ్వి అన్నాడు, అమ్మకి ఇప్పుడు శాంతి దొరికింది. సావిత్రి రూపం కరిగిపోయి పొగలా కనుమరుగైంది. రమేష్ నేలపై పడిపోయి స్పృహ తప్పాడు. ఉదయాన్నే మహేష్, ప్రియ బయటికి వచ్చారు.
వాచ్మన్ మాత్రం గేట్ దగ్గరే చచ్చిపోయి కనిపించాడు. ముఖం భయంతో వంగిపోయి ఉంది. మహేష్ పోలీసులకు ఫోన్ చేశాడు. కాని వెనక్కి చూసేసరికి రమేష్ గెస్ట్ హౌస్ బోర్డు మళ్లీ మారిపోయింది. శాంతి గెస్ట్ హౌస్, ఆత్మల కోసం మాత్రమే. ఆ రాత్రి వర్షం ఆగిపోయింది కాని ఆకాశం మబ్బుగా ఉంది. అర్జున్కు నిద్ర పట్టడం లేదు. తలుపు దగ్గర కూర్చుని ఆలోచిస్తుండగా ఆ తెల్లని చీరదెయ్యం మళ్లీ కనిపించింది. ఈసారి తలుపు బయట కాదు, అతని వెనకాలే. అర్జున్ తిరిగి చూడగానే ఆమె నెమ్మదిగా దగ్గరికి వచ్చింది. నువ్వు నా చితిని ఎందుకు తవ్వావు అని ఆమె ఆత్మ కేక వేసింది. అర్జున్ చేతిలో ఉన్న దీపం ఒక్కసారిగా ఆరిపోయింది. చీకటిలో ఆమె ముఖం పూర్తిగా రక్తంతో నిండిపోయింది. నేను నిజం తెలుసుకోవాలనుకున్నాను, అర్జున్ చెప్పేలోపే ఆ ఆత్మ అతని మెడ పట్టుకుని గోడకు విసిరేసింది. నిజం నీకు కాదు, నీ ప్రాణానికి వస్తుంది అని ఆమె గర్జించింది. అతను బుద్ధి కోల్పోయేలోపు అర్జున్ ఇంటి పక్కన ఉన్న పాత కుడాయి దగ్గర నుండి కేకలు వినిపించాయి. గ్రామవాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి చూడగానే అర్జున్ నేలమీద స్పృహ తప్పి పడ్డాడు. అతని కళ్ల దగ్గర తెల్లని పొగ తేలుతూ కనిపించింది. తరువాత ఉదయం ఆత్మ మళ్లీ కనిపించలేదు. కాని అర్జున్ చెప్పిన మాటలు మాత్రం అందరికీ గందరగోళం కలిగించాయి. ఆమె ఇంకా ఇక్కడే ఉంది. తలుపు తడుతుంది. రాత్రి మళ్లీ సీక్రెట్ గెస్ట్ హౌస్ వద్ద చీకటి దట్టంగా ఉంది. అర్జున్ ఇంకా శాంతి పొందలేక గ్రామంలోని పాత మత్స్యకారుడి వద్ద ఆశ్రయమో చీకటి కదలికల్ని పరిగణిస్తున్నాడు. అప్పుడు ఆ పురాతన మత్స్యకారుడు చెప్పాడు. ఆ ఆత్మ పేరు సావిత్రి. ఈ గ్రామంలో మిగిలిన అతిథులను నిద్రలేపడానికి, ఎందుకంటే ఆమె జీవితం అర్ధాంతరమైపోయింది. ఆమె కోపం, బాధ ఇంకా మిగిలి ఉంది. అర్జున్ అడిగాడు. ఆమె ఎందుకు ఎప్పుడూ నన్ను మాత్రమే చూస్తుంది? మత్స్యకారుడు నెమ్మదిగా చెబుతూ, నువ్వు గతంలో ఆమె కోపానికి నేరుగా సంబంధించావు. రమేష్ గెస్ట్ హౌస్ని పునరుద్ధరించినప్పుడు నువ్వు ఆ ఆత్మను మళ్లీ మేల్కొలిపావు. ఇప్పుడు ఆమె చూడబడి నీ ప్రాణానికి ఎదుర్కోవాలి అని అనుకుంటోంది. అప్పుడు ఆ తలుపు దగ్గర నుండి చల్లని గాలి పువ్వులా విరిసింది. అర్జున్ వెనక్కి తిరిగి చూశాడు. తెల్ల చీరలో ఉన్న సావిత్రి రూపం మళ్లీ ప్రించింది. ఇప్పుడు నీవు నేర్చుకోవాలి నా కోపం ఏమిటో అని ఆమె స్వరం గజ్జికి చేరింది. అర్జున్ కట్టుబడి చేతులు కలిపి భయంతో అడిగాడు. నన్ను క్షమించు, నేను ఏమా చేయాలి? సావిత్రి స్వరం మృదువుగా మారి కానీ భయంకరంగా చెప్పింది. నీ ఆత్మ కూడా ఈ గెస్ట్ హౌస్లో శాశ్వతంగా ఉండాలి. చీకటి ఒక్కసారిగా గగరగోళంగా మారింది. ఆ గది మారిపోయినట్లు అనిపించింది. అర్జున్ కళ్ళు మూసి తన శక్తిని కోల్పోయి నేలపై పడిపోయాడు. గదిలోని రక్తపు బోర్డు మళ్లీ వెలిగింది. ఇక్కడ ప్రతి ఆత్మకు తన స్థానం. మరొకరికి అనుమతి లేదు. అసలైన భయం సరిగా అర్జున్ లోపల దట్టమయ్యింది. వీరి భయంకర కలలు, అనుభవాలు, సావిత్రి కోపం అన్నీ ఒక్కటే గెస్టులు చూసేలా మారాయి. వర్షం మళ్లీ ప్రారంభమైంది. గెస్ట్ హౌస్ చుట్టూ చీకటి పొగ దట్టంగా కమ్ముకుంది. కొత్త పర్యాటకులు, ఇద్దరు యువతులు సమంత మరియు నిఖిల్, రాత్రి అక్కడి పాత భవనం వైపు చేరారు. వీరిద్దరూ పాత భవనం చూసి కంచం వంటిది అని అనుకున్నారు. కాని అక్కడి చీకటి, మెల్లగా కర్రగాలులు, వింత శబ్దాలు భయానికి మిళితమయ్యాయి. తలుపు దగ్గర వెనక్కి ఒక వ్యక్తి కనిపించాడు. తెల్ల చొక్కా, చిరునవ్వు, కళ్లలో ఎరుపు మెరుపు. స్వాగతం. రమేష్ గెస్ట్ హౌస్లో మీరు ఉన్నారు అని ఆ వ్యక్తి చెప్పాడు. సమంత భయంతో నిఖిల్ పక్కనకి వెళ్లి చెప్పింది. ఇది భయంకరంగా ఉంది, వెళ్ళిపోదాం. అయితే రాత్రి 12 గంటలకు గది లైట్లు ఒక్కసారిగా ఆరిపోయాయి. చీకటిలో నెమ్మదిగా తెల్ల చీరలో ఒక ఆత్మ కనిపించింది, సావిత్రి. ఆమె అడుగులు గది అంతా గర్జించాయి. ఇంకా కొత్త అతిథులు? ఇక్కడ ప్రతి ఆత్మకు తన స్థానముంది. నిఖిల్ కళ్ళు పెద్దగా తెరిచి సమంతను తీసుకుని గది బయటకు పరిగెత్తింది. కాని తలుపు స్వయంగా మూసిపోయింది. వీరిద్దరూ లోపల చిక్కిపోయారు. సావిత్రి మెల్లగా వారి వద్ద వచ్చి మాట్లాడుతూ, ఇప్పుడు మీరు నా గెస్ట్లు. శాంతి కోసం కాదు, నేర్చుకోడానికి.
గది చుట్టూ పొగ, రక్తపు బిందువులు, పాత బొమ్మలు తిరిగి లేవు, కాని ప్రతి మూలలో భయంకర శబ్దాలు వినిపించాయి. వీరి గుండెలు వణికిపోతూ, అడుగులు ఒక్కడి, చుట్టూ ఉన్న ఆత్మలను ఎదుర్కొంటూ ఉండాల్సి వచ్చింది. గదిలోని లైట్ ఒక్కసారిగా తిరిగి ఆన్ అయింది. ఆ కాంతిలో రమేష్, సావిత్రి మరియు చిన్న బాలుడు ప్రతి మూలలో నిలబడి ఉన్నట్టు కనిపించారు. సమంత మరియు నిఖిల్ కళ్ళు వాక్కులేదు, భయం, అసహనం మరియు ఆశ్చర్యం ఒకే చోట. రాత్రి గడ్డి, చీకటి, వాన కలిసిన మాధుర్యం, సమంత మరియు నిఖిల్ గుండెలు వేగంగా కొట్టుకుంటూ ఉన్నాయి. వీరిద్దరూ గదిలోని మూలలవైపు చూసి మెల్లగా అడుగులు వేస్తున్నారు. చీకటిలో, తెల్ల చీరలో సావిత్రి రూపం కదిలి వారిని గట్టిగా చూసింది. మీరు నా గెస్ట్లు. ఇక్కడ ప్రతి ఆత్మకు స్థానముంది. నిఖిల్ భయంతో అరచాడు. మేము వెళ్ళాలి. మమ్మల్ని వదిలించండి. సావిత్రి ఒక్కసారిగా గోడకు అంచుని కదిలింది. తక్కువ శబ్దంలో, కానీ భయంకరంగా. వీరు మళ్లీ వెళ్లలేరు. నా ఆత్మ వారిమీద రాజు చేసుకుంది. అప్పుడే గదిలో పాత బొమ్మలు స్వయంచాలకంగా కదిలాయి. చదులు, కాళ్ళు, చేతులు అన్నీ జాగ్రత్తగా దృష్టి సావిత్రిపై ఉన్నాయి. వీరు క్రమంగా సమంత మరియు నిఖిల్ వైపుకు వచ్చాయి, వెనక్కి అడుగేయకుండా. ఇక్కడ పాత రహస్యాలు ఉన్నాయా? ఎవరు సహాయం చేయగలరు? అప్పుడు చిన్న బాలుడు, సావిత్రి కుమారుడు, ఆగకుండా మధ్యలో ప్రదర్శించగా. ఇక్కడ న్యాయం జరుగుతుంది. కాని మీకేమీ చేయలేదు. మీరు నా అమ్మతో శాంతి సాధించాలి. సమంత మరియు నిఖిల్ చీకటిలో మెల్లగా నేలపై కూర్చున్నారు. వీరి మనసులు వణికిపోతూ, భయంతో సావిత్రి ఆత్మకు ఎదుర్కోవడం తప్పదు అని అర్థమయ్యింది. చివరికి గది చుట్టూ పొగ కరిగి, రక్తపు బిందువులు తేలిపోయాయి. సావిత్రి రూపం ఒక చిన్న మెరుపుతో కనిపించి, మెల్లగా అద్దం వెనక్కి దూరంలో కనుమరుగైంది. వీరిద్దరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ తలుపు స్వయంచాలకంగా తెరిచింది. ఇప్పుడు బయటకు వెళ్లి జీవించండి. కాని ఎప్పుడూ మర్చిపోకండి, నా గెస్ట్ హౌస్లో ప్రతి ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. సమంత మరియు నిఖిల్ పాదాలు ఊతూ బయటకు పరుగెత్తారు. వీరి వెనక గెస్ట్ హౌస్ మళ్లీ మూర్ఖంగా నిశ్శబ్దంగా నిలిచింది. కాని రాత్రి చీకటి ఇంకా అక్కడే ఉంది, శబ్దాలు మళ్లీ మారవచ్చు అని చెప్పడానికి. గెస్ట్ హౌస్ రహస్యం ఇప్పుడు గ్రామంలో అన్ని వర్గాల్లో ఫెయిర్గా మారింది. ఎందుకంటే పూర్వపు అతిథులు సమంత, నిఖిల్, అర్జున్ చెబుతున్న భయానక అనుభవాలు గ్రామంలో చక్కర్లు కొట్టాయి. కొద్ది రోజుల తర్వాత ఒక జంట, తేజస్ మరియు లక్ష్మి, కేవలం రిస్క్ కోసం అక్కడికి వచ్చారు. ఇది ఒక పాత భవనం, కాని ఆసక్తికరంగా ఉంది, తేజస్ అన్నాడు. లక్ష్మి భయంతో, ఎంతసేపు ఇక్కడ ఉంటాము అని అడిగింది. గెస్ట్ హౌస్లోకి అడుగుపెట్టిన వెంటనే చీకటి, చల్లని గాలి, పొగ అన్నీ మళ్లీ చుట్టుకొచ్చాయి. గది మూలలో పాత బొమ్మలు, ఫోటోలు, రక్తపు బిందువులు తిరిగి కనిపించాయి. ఒక పెద్ద బలమైన శబ్దం వినిపించింది, ఇక్కడ ఎవరు? సావిత్రి రూపం కిటికీ లోపల కనిపించింది, తెల్ల చీర, ఎర్ర కళ్ళు, చల్లని నవ్వు. తేజస్ భయంతో అడిగాడు. మేము కేవలం చూడాలనుకున్నాం. ఇక్కడ ఏం జరుగుతుంది? సావిత్రి గంభీరంగా నవ్వి, ఇక్కడ ప్రతి ఆత్మ తన స్థానం కోసం వస్తుంది. మీరెలాగో, శాంతి కోసం కాదు, నేర్చుకోడానికి. లక్ష్మి వెనక్కి జారిపడింది. ఆ సమయంలో గది మధ్యలో చిన్న బాలుడు, సావిత్రి కుమారుడు, పుస్తకాలతో కూర్చున్నాడు. ఆ బాలుడు చెబుతూ, న్యాయం జరుగుతుంది. కాని నూతన ఆత్మలు సిద్ధంగా ఉండాలి. తేజస్ మరియు లక్ష్మి ఒకరినొకరు చూసుకున్నారు. వీరిద్దరూ తెలుసుకున్నారు, ఇక్కడి గెస్ట్ హౌస్ సాధారణ భవనం కాదు. ఒక్కసారి అడుగుపెడితే ప్రతి రాత్రి ఆత్మలతో కూడిన అద్భుత భయాన్ని ఎదుర్కోవాలి. వీరు బయటకు పరుగెత్తి వెళ్లే ప్రయత్నం చేశారు. కాని తలుపు స్వయంచాలకంగా మూసివేయబడింది, చీకటి మరింత గాఢమైంది. చివరి క్షణంలో సావిత్రి స్వరం గది చుట్టూ వినిపించింది. ఇప్పటి నుండి కొత్త ఆత్మలు నా గెస్ట్లుగా స్వీకరించబడ్డారు. రాత్రి గెస్ట్ హౌస్ చుట్టూ గాఢ చీకటి, చల్లని గాలి విస్తరించింది.
తేజస్ మరియు లక్ష్మి ఒకరినొకరు పక్కన పట్టుకుని గత రాత్రుల మతివంతమైన భయాలను గుర్తు చేసుకున్నారు. సావిత్రి రూపం మెల్లగా గదిలోకి నడిచింది. ఇక్కడ ప్రతి ఆత్మకు స్థానం ఉంది, కొత్తవారికి మరియు పాతవారికి. చిక్కు మనసులో చిన్న బాలుడు, సావిత్రి కుమారుడు, పాత బొమ్మతో దగ్గరగా కూర్చున్నాడు. ఆ బొమ్మ కళ్ళు ఎర్రగా మెరిశాయి. బాలుడు నవ్వుతూ చెప్పాడు, ఇక్కడ ప్రతి ఆత్మకు తన గమనము ఉంది. మీరు ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే మా భయం మరియు కోపం మీరు చూడాల్సినది. తేజస్ మరియు లక్ష్మి గది పక్కన వంచుకున్నారు. వీరి గుండెలు వేగంగా కొట్టుతూ మెల్లగా గోడలను పరిశీలించారు. ఆ సమయంలో గదిలో పాత బొమ్మలు, రక్తపు బిందువులు, ఫోటోలు తిరిగి ప్రతిభాసం కట్టాయి. వీరి చుట్టూ పొగ, చల్లని శబ్దాలు, చిన్న నవ్వులు తిరిగి వినిపించాయి. అయితే సావిత్రి ఒక్కసారి గజ్జికి గడియారం మాదిరిగా నవ్వి, ఇక్కడ శాంతి కోసం కాదు, మీరు నేర్చుకోవాలి. ప్రతి ఆత్మ తన స్థానం కోసం వస్తుంది. తేజస్, లక్ష్మి చివరకు అర్థం చేసుకున్నారు, గెస్ట్ హౌస్ సాధారణ భవనం కాదు. ఇది ఆత్మల కొరకు ఒక శిక్షణ కేంద్రం, భయాన్ని ఎదుర్కోవడానికి ఒక ప్లాట్ఫారం. వీరు బయటకు పరుగెత్తారు. గెస్ట్ హౌస్ మళ్లీ నిశ్శబ్దంగా నిలిచింది. కాని ఆ గది, ఆ బొమ్మలు, ఆ చీకటి, సావిత్రి ఆత్మ ఎప్పటికీ గ్రామంలో ఒక భయంకర పునర్వ్యవస్థగా మిగిలాయి. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.